అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇందాక నుంచి వీడియో షూట్ చేస్తున్నాను, మధ్యలో ఫోన్ పడిపోయింది, తర్వాత చేయి తగిలి మైక్ పడిపోయింది. ఇది మూడోసారి షూటింగ్. సో ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ మై ఆల్ ఎఫర్ట్, హిట్ దట్ లైక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఏఐ డొమైన్ని క్లోజ్గా ఫాలో అవుతూ ఉంటే కనుక డెఫినెట్లీ క్వైట్ ఫ్యూ వీక్స్ నుంచి ఎక్కడ చూసినా మనకి వైబ్ కోడింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. అలాంగ్ విత్ దాట్, మీరు ట్విట్టర్లో కనుక ఫ్యాన్ వార్స్తో పాటు రైట్ సెట్ ఆఫ్ పీపుల్ని ఫాలో అవుతూ ఉంటే మీ థ్రెడ్లో, మీ ఫీడ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ రిగార్డింగ్ వైబ్ కోడింగ్. ఆ వైబ్ కోడింగ్ జర్నీలు, వైబ్ కోడింగ్ వీడియోలు. అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి, మీరు యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వైబ్ కోడింగ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మీరు యాజ్ అ ఫ్రెషర్ ఈ వైబ్ కోడింగ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మీరు కనుక నాన్ టెక్ ఫీల్డ్లో ఉంటే మీరు వైబ్ కోడింగ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మొత్తం వైబ్ కోడింగ్ గురించి ఇన్ డీటెయిల్ తెలుగులో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. ఏఐ డొమైన్లో ప్రతి 1-2 వీక్స్కి కొత్త కొత్త ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్, టూల్స్, ఇటువంటి కాన్సెప్ట్లు తెగ వస్తున్నాయి. అండ్ వాటిని మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఏఐ ట్రాక్లో చాలా మిస్ అవుతారు. కాబట్టి నేను వాటి గురించి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. సో మీరు కనుక వంశీ భవానీని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాంగ్ విత్ దాట్, తెలుగులో 7 ఏళ్ల నుంచి కంటెంట్ తెలుగులో చేస్తున్న వన్ ఆఫ్ ది ఏకైక యూట్యూబర్ వంశీ భవాని. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండేదన్నా. కాబట్టి ఇంకా మనం 5 lakhs దగ్గర ఉన్నాం. కొట్టండి గైస్. 70% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025లో లెట్స్ హిట్ దాట్ 1 million మార్క్. చదవా? ఆసమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వైబ్ కోడింగ్ అనే టర్మ్ ఆండ్రెజ్ కరపతి అనే సైంటిస్ట్ యాక్చువల్లీ డిజైన్ చేశారు, కాయిన్ చేశారు. ఒక కంప్యూటర్ సైంటిస్ట్ కాయిన్ చేసిన టర్మ్ ఇంత ట్రెండ్ అవుతుందా? ఎవరు సార్ మీరు? ఎందుకంటే ఆయన ఒక నార్మల్ కంప్యూటర్ సైంటిస్ట్ కాదు. హీ సర్వ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటో పైలట్ విజన్ అట్ టెస్లా. దాంతోపాటు ఆయన ఫౌండింగ్ మెంబర్ అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ గ్రూప్ అట్ ఓపెన్ఏఐ, అదే చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీలో. కాబట్టి ఒక వెల్ నోన్, ఎక్స్పీరియన్స్డ్ కంప్యూటర్ సైంటిస్ట్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్. కాబట్టి ఆయన చెప్పింది వాల్యూ యాడ్ అయింది అండ్ అంత ట్రెండ్ అవుతుంది. అందరూ చాలామంది ట్రై చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. సో ఈయన ఈ వైబ్ కోడింగ్ అనే పదాన్ని కాయిన్ చేసింది ఏదో ఎక్కడో పేపర్లో కాదు. ఇట్ వాజ్ అ సింపుల్ ట్విట్టర్ ట్వీట్. ఆ ట్వీట్ చూద్దాం, ఇంకా అర్థమవుతుంది. దేర్స్ అ న్యూ కైండ్ ఆఫ్ కోడింగ్ ఐ కాల్ వైబ్ కోడింగ్, where you fully give in to the vibes, embrace exponentials and forget that the code even exists. It's possible because the LLMs, example Cursor Composer with Sonnet, are getting too good. Also, I just talked to the composer with Super Whisper so I can barely touch the keyboard. I ask for the dumbest things like decrease the padding on the sidebar by half because I'm too lazy to find it. I accept all always. I don't read the diffs anymore. When I get error messages, I just copy and paste with no comment and usually that fixes it. The code grows beyond my usual comprehension. I would have to really read through it for a while. Sometimes the LLM can't fix a bug, so I just work around or ask random changes until it goes away. It's not too bad for throwaway weekend projects, but still quite amusing. I am building a project or web app, but it's not really coding. I just see stuff, say stuff, run stuff and copy paste stuff and it almost works. Basically సారాంశం ఏంటంటే, ఈ మధ్యన మనకు వచ్చిన ఈ ఏఐ ఎడిటర్స్లో, లైక్ ఆయన చెప్పిన ఒక ఎగ్జాంపుల్ కర్సర్ అవ్వచ్చు, రైట్, విండ్సర్ఫ్ అవ్వచ్చు. ఇటువంటి ఏఐ ఎడిటర్స్లో మీకు ఎల్ఎల్ఎమ్స్తో ఇంటిగ్రేషన్ ఉంటుంది. అండ్ ఆయన చెప్పింది ఇంకొకటి సూపర్ విస్పర్. చెప్పిన ఆ సూపర్ విస్పర్ యాక్చువల్లీ స్పీచ్ టు టెక్స్ట్ అనమాట. లెట్సే మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి మాట్లాడితే టెక్స్ట్లో వాట్ ఈజ్ యువర్ నేమ్ వస్తే దాట్స్ అ స్పీచ్ టు టెక్స్ట్ మోడల్ అండ్ సూపర్ విస్పర్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. సో అటువంటి కాంబినేషన్ ఆఫ్ టూల్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ విస్పర్తో బిల్డ్ అ సింపుల్ క్యాల్కులేటర్ యాప్ అంటున్నాను. సో సూపర్ విస్పర్ దాని టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తుంది ఆ క్వశ్చన్ని. ఆ టెక్స్ట్ మనం ఎల్ఎల్ఎంకి ఇస్తాం. ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది? ఎల్ఎల్ఎం విల్ జనరేట్ ద కోడ్ ఫర్ దాట్ అండ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మొత్తం ఫామ్ చేస్తుంది. దెన్ మన ఈ కంపోజర్స్ ఇన్సైడ్ ది ఏఐ ఎడిటర్స్ లైక్ ద కర్సర్ కంపోజర్ ఆ ఫైల్స్ అన్నిటినీ
వాటికి అదే సొంతంగా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇట్ అగైన్ ద సింపుల్ కమాండ్ వయా స్పీచ్ అండ్ ఇట్ విల్ రన్ ఇట్. మధ్యలో ఆయన ఏమంటున్నారంటే చిన్న చిన్న చేంజెస్ లైక్ జస్ట్ చేంజింగ్ ద ప్యాడింగ్ సిఎస్ఎస్లో ఆయన జస్ట్ చెప్తున్నారు, ఇట్స్ రీజనరేటింగ్, మళ్ళీ పెట్టేస్తుంది, రన్ చేస్తే పనిచేసేస్తుంది. మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఆ ఎర్రర్స్ ఏంటో ఆలోచించకుండా జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నారు. అండ్ పేస్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఎల్ఎల్ఎం ఓకే ఇదా ఇష్యూ అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. అగైన్ కంపోజర్ ఆటో కంప్లీట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఇష్యూస్ సాల్వ్ అవ్వకపోతే ర్యాండమ్గా చేంజెస్ చేసేసి ఓకే ఇది మళ్ళీ కొత్త ఇష్యూ అనిస్తే ఇట్ ఈజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫిక్సింగ్ ఇట్. సో ఆయన చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అసలు కోడ్ ఏంటి, అసలు కోడ్ ఉంటుంది అని చెప్పి మర్చిపోతున్నారంట. హీస్ జస్ట్ టాకింగ్ టు ద ఎల్ఎల్ఎం, అది చేసుకుంటూ పోతుంది. మధ్యలో ఎర్రర్స్ వస్తే చిన్నపిల్లలాగా జస్ట్ ఎర్రర్ వచ్చింది కనిపించింది, ఓకే సంథింగ్ హ్యాస్ బ్రోకన్, ఆ ఎర్రర్ ఇచ్చేస్తే మళ్ళీ ఇట్స్ ఓన్లీ ఆన్ ఇట్స్ ఓన్ ఫిక్సింగ్. వైబ్ కోడింగ్ ఈ సింపుల్ గైస్. మీకు ఎటువంటి కోడింగ్ రాకపోయినా మీరు జస్ట్ ఎల్ఎల్ఎంతో మాట్లాడుతూ ఇటువంటి కంపోజర్స్ని యూస్ చేసుకుంటూ ఏఐ ఎడిటర్స్ని వాడుకుంటూ వితౌట్ రైటింగ్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, వితౌట్ రీడింగ్ అ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్, అసలు కోడ్ గురించి ఏమీ అర్థం చేసుకోకుండా ఆ ఎల్ఎల్ఎం చెప్పింది తీసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోతుంది, రైట్? దాట్స్ వాట్ ఈజ్ వైబ్ కోడింగ్. అండ్ ఈ వైబ్ కోడింగ్ని చాలామంది బాగా ఎంబ్రేస్ చేసుకున్నారు. వీళ్ళలో ఎక్కువ మంది యూస్ చేస్తుంది వన్ ఈస్ కర్సర్ విచ్ ఆండ్రెజ్ గారు మెన్షన్డ్, అండ్ రెండోది విండ్ సర్ఫ్ అనమాట. రెండు కూడా పాపులర్ ఏఐ ఎడిటర్సే. అండ్ ఐల్ షో యూ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ మన కర్సర్. దిస్ ఈజ్ కర్సర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫర్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. కమింగ్ టు ద ప్రైజింగ్, సో ఫ్రీ టైర్ ఉంది దీంట్లో కూడా. ఇదే విధంగా వీ హ్యావ్ విండ్ సర్ఫ్. ప్రైజింగ్ అగైన్ దీంట్లో కూడా వీ హ్యావ్ ఫ్రీ ప్లాన్, రైట్? సో బేసిక్లీ ఈ రెండు కూడా ఏఐ ఎడిటర్స్. వీటిని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ ఫ్రీ ప్లాన్లో ఎంతవరకు చేయగలరో అంతవరకు ప్రాక్టీస్ చేయండి. నౌ ఈ వైబ్ కోడింగ్ అంత ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ చేయడం కూడా రాని వాళ్ళు, హెలో వరల్డ్ అని రాయడం కూడా రాని వాళ్ళు వీకెండ్లో ఒక 3-4 అవర్స్ కూర్చుంటే ఒక మంచి ప్రాజెక్ట్ ఒక మంచి ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ ఆర్ యాప్ని బిల్డ్ చేయగలుగుతున్నారు. ఎందుకని? జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనం ఇవ్వాలి, మిగతాదంతా ఎల్ఎల్ఎంఏ చూసుకుంటుంది. కోడ్ రాస్తుంది, ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఇస్తుంది, ఆ స్ట్రక్చర్కి అనుగుణంగా ఫైల్స్ని మన ఏఐ ఎడిటర్స్ క్రియేట్ చేస్తాయి. వీ కెన్ రన్ ఇట్ అవుట్. రన్ చేసిన ఎర్రర్స్ వస్తే ఎటువంటి కాంటెక్స్ట్ లేకుండా ఆ ఎర్రర్స్ని మళ్ళీ ఎల్ఎల్ఎంకి ఇస్తే ఎల్ఎల్ఎం ఫిక్స్ చేస్తుంది, మళ్ళీ కోడ్ జనరేట్ చేస్తుంది. ఏఐ ఎడిటర్ దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తుంది, మళ్ళీ రన్ చేస్తారు, మళ్ళీ ఇష్యూ వస్తే మళ్ళీ చెప్తారు, మళ్ళీ చేస్తుంది. అండ్ ఫైనలీ వితౌట్ ఈవెన్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ కోడింగ్ యూ ఆర్ ఏబుల్ టు బిల్డ్ ప్రాజెక్ట్స్. ఇవి ప్రొడక్షన్ లెవెల్ ప్రాజెక్ట్స్ అవ్వగలవా అంటే ప్రాబ్లీ మొత్తం బిల్డ్ చేశాక సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మీరు కొంచెం చూసుకోవచ్చు. బట్ ఓవరాల్గా యాజ్ అ సైడ్ హసిల్, యాజ్ అ సైడ్ ప్రాజెక్ట్ ఆయన చెప్పినట్లుగా వీకెండ్ ప్రాజెక్ట్కి అంతకుమించి ఏం కావాలి? ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పిన ఆ స్పీచ్ టు టెక్స్ట్ మోడల్స్ వాడి ఈవెన్ కీబోర్డ్ని టచ్ చేయకుండా మీరు ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయగలుగుతున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ గ్రేట్ కదా. కాబట్టి ఈ వైబ్ కోడింగ్ బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది మంచి మంచి గేమ్స్ క్రియేట్ చేసేస్తున్నారు గైస్ ఓన్లీ యూజింగ్ వైబ్ కోడింగ్. అంటే కోడింగ్ రాదు, కాన్సెప్ట్ ఉంది, జస్ట్ ఎల్ఎల్ఎం చెప్పింది చేస్తున్నారు అంతే, రైట్? ఎల్ఎల్ఎం మనిషి అయిపోయింది, మనం రోబోట్లాగా చెప్పింది చేస్తున్నాం అంటే నాట్ ఇన్ అ నెగిటివ్ వే, బట్ వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ అవుట్ స్టఫ్. ఏం రాకపోయినా బిల్డ్ చేయగలుగుతున్నాం, దట్స్ వైబ్ కోడింగ్. నౌ మీరు కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే దీన్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? మీ డే టు డే వర్క్స్లో ఇటువంటి టూల్స్ని పర్మిషన్ లేకుండా యూజ్ చేయకండి, బికాస్ ఇట్ క్యాన్ బీ వెరీ బగ్ ప్రోన్, రైట్? ఇంకా మెచ్యూర్ ఇనఫ్ అవ్వచ్చు, ఇంకా అవ్వలేదు, కాబట్టి దే కెన్ బీ బగ్ ప్రోన్. సో మీ ప్రొడక్షన్, మీ యాక్చువల్ కంపెనీ కోడ్లో దీన్ని వాడకండి, రైట్? సెకండ్లీ, మీరు మీ పర్సనల్ ప్రాజెక్ట్స్కి మాత్రం దీన్ని వాడండి. అండ్ ఐ వుడ్ రికమెండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ టైర్స్ని వాడుకుని బోత్ విండ్ సర్ఫ్ అండ్ కర్సర్ని ఒక్కసారైనా ఒక సింపుల్ టు డూ లిస్ట్ యాప్ బిల్డ్ చేయండి, హెల్ప్ అవుద్ది. అంటే అట్లీస్ట్ మీకు కాంటెక్స్ట్ తెలుస్తుంది. రేపటి ఫ్యూచర్లో ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ విచ్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇన్ హ్యాండ్ చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో థింగ్స్ లైక్ యూజింగ్ దీస్ ఏఐ ఎడిటర్స్ ఈజ్ అ వెరీ గుడ్ టు హ్యావ్ స్కిల్ ఇన్ డేస్ లైక్ దిస్. కాబట్టి అందరూ ట్రై చేయండి. నౌ కమింగ్ టు ఫ్రెషర్స్, మీరు మాత్రం దీన్ని ఎంత తక్కువ అయితే అంత తక్కువ వాడండి. ఆబ్వియస్లీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, బట్ ఆ తర్వాత
రెగ్యులర్గా దీన్ని యూజ్ చేయకండి. అనవసరంగా మీ కోడింగ్ స్కిల్స్, మీ కోడింగ్ మసల్స్ డెవలప్ అవ్వవు. రితిక్, షారుఖ్, సిక్స్ ప్యాక్ రెడీ. అండ్ దట్స్ నాట్ ద రైట్ థింగ్ ఇన్ ద ఫ్రెషర్ జర్నీ. కాబట్టి యాజ్ అ ఫ్రెషర్ ఫస్ట్ క్రాక్ అ జాబ్, సైడ్ ప్రాజెక్టులకి యూజ్ చేయండి. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సొంతంగా కోడ్ రాయండి. మీరు యాజ్ అ ఫ్రెషర్ సొంతంగా కోడ్ రాయకపోతే ఓవరాల్గా మీకు కష్టం అవుద్ది. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది ఓకే, సో యాజ్ అ ఫ్రెషర్ వాడకండి. ఇఫ్ యూ ఆర్ అ నాన్ టెక్నికల్ ప్రొఫెషనల్, నాన్ టెక్ సైడ్ వాళ్ళు మీరు అనుకుంటే, అండ్ మీకు ఏదైనా ఐడియా ఉంది అనుకుంటే, మీరు మాత్రం దీన్ని విచ్చలవిడిగా వాడండి. ఇటువంటి టూల్స్ క్రియేట్ చేసిందే నాన్ టెక్ పీపుల్ కోసం. టెక్ వాళ్ళు వాడచ్చు, బట్ కంపెనీస్లో బగ్ ప్రోగ్రామ్ వాడకండి, సొంత ప్రాజెక్ట్లో వాడుకోండి. బట్ నాన్ టెక్ వాళ్ళు మీ కంపెనీస్లాగా వాడరు. మీ సొంత ప్రాజెక్ట్ కోసం ఏమైనా ఐడియాలు ఉంటే దీన్ని యూజ్ చేసి బిల్డ్ చేయండి. అండ్ కమింగ్ డేస్లో యాజ్ ఐ థింక్ ఎన్విడియా సీఈఓ అనుకుంటా, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ కోడింగ్ చేయగలుగుతారు. బికాస్ కోడింగ్ చేయక్కర్లేదు. ఇంగ్లీష్లో మీ భావాన్ని సరిగా మీకు వ్యక్తపరచడం వస్తే ఎల్ఎల్ఎంఏ మిగతా పనంతా చూసుకుంటుంది. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో దీన్ని చూసి మీరు భయపడాలా, జాబ్స్ రిప్లేస్ అయిపోతాయా అంటే, నేను ఎప్పటి నుంచి చెప్తుందే, జాబ్స్ రిప్లేస్ అవుతాయి ఫర్ షూర్. ఒక కంపెనీలో ఒక రోల్కి 10 జాబ్స్ ఉంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్, 10లో 4 మిగలొచ్చు. ఆ 4 కూడా కంప్లీట్లీ ఏఐ చేయదు. ఆ 4 ప్లస్ ఏఐ, ఆ 4 ఇన్ కాంబినేషన్ విత్ సమ్ ఏఐ టూల్స్ పని జరుగుతుంది. మరి ఈ 6 మందికి జాబ్స్ పోయినట్టేనా అంటే నో. వెన్ థింగ్స్ లైక్ దిస్ హ్యాపెన్, ఎకనామిక్ గ్రో అవుతుంది, ఇంకా ఎక్కువ కంపెనీస్ వస్తాయి. సో ఆ కొత్త కంపెనీస్లో ఈ 6 మందిలో మళ్ళీ 4 ప్లస్ ఏఐ, ఇంకొక కంపెనీలో ఈ 2 మళ్ళీ ఇంకొక 2 ప్లస్ ఏఐ. అర్థమవుతుందా? సో ఓవరాల్గా ఎకనామిక్ గ్రో అవుతుంది, కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పీపుల్ అక్రాస్ కంపెనీస్ పెరుగుతుంది. అండ్ సింగిల్ కంపెనీలో, సింగిల్ టీంలో నంబర్ ఆఫ్ పీపుల్ డెఫినెట్లీ రెడ్యూస్ అవుతారు. సో వాట్స్ ఇంపార్టెంట్ హియర్, మీరు యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇటువంటి ఏఐ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అడాప్ట్ చేసుకుంటూ ఉండండి. వీఆర్ స్టిల్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్. ఇంకా కంప్లీట్ అడాప్షన్ ఆఫ్ ఏఐ ఏ కంపెనీలోనూ, ఓపెన్ ఏఐ లాంటి కంపెనీస్లోనే జరగలేదు ఇంకా, రైట్? ఏఐని డెవలప్ చేసే కంపెనీస్లోనే ఇంకా ఏఐ అడాప్షన్ ఇన్ ద జాబ్ రోల్స్ జరగలేదు. బట్ దట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్ ఇన్ నెక్స్ట్ 5 to 6 years. ఆలోపు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ గెట్ అండ్ డూ ద ఎర్లీ అడాప్షన్ ఆఫ్ దీస్ ఏఐ టూల్స్. అర్థమైందా? ఐ హోప్ దిస్ వాస్ హెల్ప్ఫుల్. సో వైబ్ కోడింగ్ ఈజ్ సింపుల్ గైస్. ఎటువంటి కోడింగ్ అండర్స్టాండింగ్ లేకుండా కంప్లీట్లీ మాట్లాడుతూ ఏఐతో అండ్ ఎడిటర్స్ని వాడుకుంటూ జస్ట్ ఎల్ఎల్ఎం చెప్పిందని చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.